ఈ ఉచిత స్కీముల్లో వచ్చిన మనిషికి సంపద క్రియేషన్ కావాలి, లేదంటే ఆయన పని చేసుకోవడానికి పనికి రావాల్సిన సోర్స్ కావాలి. కానీ వచ్చిన ప్రతి నెల వచ్చేటప్పటికి, లేకపోతే ఈ 3 మంత్స్కో 2 మంత్స్కో వస్తుంది కదండి, బ్యాంకులో పడుతుంది అని ఎదురు చూస్తూ ఉంటే ఏం చేస్తాం దాంతో డబ్బులతో? మల్టీనేషనల్ కంపెనీస్ బాగుపడుతున్నాయండి. పల్లెటూరులో మీరు చూసారో లేదో, ఈయన ఇది పడేటప్పటికి, ఈయన ఇచ్చే బటన్ నొక్కేటప్పటికి చాలా పల్లెటూరులో లారీలు వచ్చి ఆగుతాయి. దేనికో తెలుసండి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి దాంట్లో. ఫ్రిడ్జ్లు, టీవీలు, మిక్సీలు, గ్రైండర్లు ఇన్స్టాల్మెంట్లు ఇస్తాం, ఈఎంఐల మీద ఇస్తామని ఇవి వచ్చిన డబ్బులు తై కొనుక్కుంటున్నారు. ఐ యాక్సెప్ట్ దట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈజ్ గ్రోయింగ్, బట్ విత్ హూజ్ ఇన్కమ్? కరెక్ట్. ఉచిత ఇన్కమ్, కష్టపడి సంపాదించి తెచ్చుకుంటే దాన్ని గ్రోత్ అంటారు. ఇదేదో ఫ్రీగా వచ్చిందని ఈరోజు రేపు ఆపేస్తాడు, టీడీపీ వచ్చింది ఆపుతారు. మీరు ఈఎంఐ ఎట్ట కడతారండి? ఒకటి. తర్వాత ఫ్రిడ్జ్ పాడైపోద్ది, నీకు వచ్చే ఇన్కమ్తో దాన్ని రిపేర్ చేయించుకోగలరండి? కరెక్ట్. వస్తువు కొండం కాదు దాన్ని. నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్లో ఈయన పంచుతున్న డబ్బులన్నీ మల్టీనేషనల్ కంపెనీస్, హిందుస్థాన్ లేవరు, తర్వాత ఫ్రిడ్జ్లు శాంసంగ్ వీళ్ళకి వెళ్ళి కొనుక్కుంటున్నారు. అంటే సరే కనీసం దాని మీద జిఎస్టీ మనకేమన్నా వస్తుందా అంటే అది కూడా కాదు. ఎందుకు తెలుసా? మన స్టేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు. మహారాష్ట్రలో ఉన్న అహ్మద్ నగర్ అక్కడికి వెళ్తుంది మొత్తం, లేకపోతే గుజరాత్లో ఉన్న వాళ్ళకి అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. యూ హ్యావ్ టు పే జిఎస్టీ టు దెమ్. అంటే నువ్వు ట్యాక్స్ రాదు, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచవు, ఈ అలవాట్లు చేస్తావు, చక్కగా పని చేసుకొని పచ్చడి రోట్లో నూరుకునే వాళ్ళకేమో మిక్సీ ఇచ్చేస్తావు, అన్నం తినే వాళ్ళకేమో టిఫిన్స్ ఇచ్చేస్తావు, ఆడవాళ్ళకేమో పని లేకుండా కలర్ టీవీలు కొనుక్కుంటున్నారు. మంచిది, బట్ విత్ యువర్ ఓన్ ఇన్కమ్, విత్ యువర్ ఓన్ హార్డ్ ఎర్న్ మనీ యూ డెవలప్. దట్ షోస్ ది డెవలప్మెంట్. సొంత కాళ్ళ మీద నిలబడమంటున్నారు. ఈ జాడ్యాలన్నీ అనలైజ్ చేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, చంద్రబాబు నాయుడు గారి సమర్థత ప్రకారం మీరు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. చేపలు పట్టి ఎలాగా మీరు చేయాలో చూపిస్తారు, కానీ చేపలు తెచ్చి మీకు ఇరు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. తర్వాత మీకు సో మెనీ థింగ్స్, గివ్ దెమ్ డైరీ, కష్టపడి పని చేసుకుంటారు, పని చేసుకొని ఇయర్స్ టుగెదర్ దే డెవలప్ దెమ్సెల్వ్స్. చిన్న లేత్ మిషన్ షాప్ ఇవ్వండి, లేకపోతే కిరాణా షాప్ ఇవ్వండి, లేకపోతే ఎనీ స్మాల్ స్కేల్లో ఇచ్చేసేయండి. దే ట్రై టు వర్క్ ఆన్ దట్. గొర్రెలు ఇవ్వండి, ఎవరెవరు వృత్తులను బట్టి వాళ్ళు, ఎవరెవరు ప్రొఫెషన్స్ని బట్టి వాళ్ళకి హెల్ప్ చేయండి. దానిలోనే మోడర్నైజ్ చేసుకుంటూ వెళ్తారు. మంగళ షాపులు ట్రెడిషనల్ కంటే మోడర్న్ చేసుకుంటారు. అవన్నీ వదిలిపెట్టి నేను బ్యాంకులో డబ్బులు వేసేస్తాను, చదువుకి వేసాను అంటాడు. వాళ్ళేమో ఆ తల్లి ఒడి అనేది వేస్తారు. వాళ్ళు చదువుకునే సంగతి వాడికి ఫీజు వెళ్ళదు, కానీ ఈ తల్లి ఒడి డబ్బులు వీళ్ళిద్దరు వాడుకుంటున్నారు, మిక్సీలు కొంటున్నారు. సో అది కాదండి పద్ధతి. స్ట్రీమ్ లైన్ చేయండి, దాన్ని డెవలప్మెంట్ చేయండి. రాష్ట్రాన్ని అధోపాలు చేయొద్దు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు పైకి వెళ్తున్నాయి, మనమే ఎందుకు అన్ని రాష్ట్రాలు అప్పు చేయట్లేదు, మనకి అప్పు చేస్తుంది. ఇప్పుడు మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని మీరు చూసేవాళ్ళు, తలసరి ఆదాయం. ఇప్పుడు తలసరి లోను ఆలోచించాల్సింది వచ్చింది. మనం ప్రతి తలసరి లోన్ ఎంత ఉందో, 2 లక్షలు ఉందా? మన ప్రమేయం లేకుండా ఆయన లోన్ చేసేస్తాడు, ఇష్టం వచ్చినట్లు లోన్ తీసుకుంటాడు. స్టేట్ గవర్నమెంట్ టేకింగ్ మార్ట్గేజ్ లోన్స్, కెన్ యూ ఇమాజిన్? ఎక్కడ ఉందా? మనం ఐఆర్బిఎం లోన్స్ అంతవరకు మన లిమిట్. ఆర్బీఐ పర్మిషన్ తోటి ఐఎంఎఫ్ తీసుకోండి, వరల్డ్ బ్యాంక్ తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, బ్యాంక్స్ తీసుకోండి. మార్ట్గేజ్ లోన్స్ ఏంటండి? మొన్న ప్రాపర్టీస్ పెట్టేసి మార్ట్గేజ్ లోన్ ఆన్ ప్రాపర్టీ, మార్ట్గేజ్ లోన్ ఆన్ ఫ్యూచర్ ప్రాఫిట్స్. ఓ మై గాడ్, అది ఇంకా దారుణం కదా. ఇంకా దారుణం. టోటల్ జీరో. కార్పొరేషన్స్ ఉంటాయి కదా, ఈ కార్పొరేషన్స్కి ఇప్పుడు మనకు ఒక 1000 కోట్ల ఇన్కమ్ వస్తుంది అనుకోండి ఈ ఇప్పుడున్న పరిస్థితి. నెక్స్ట్ 10 ఇయర్స్కి లెక్కేస్తారు దాన్ని. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎంత రావచ్చు? 100 కోట్ల, 1000 కోట్ల, లేకపోతే 10,000 కోట్ల అని అనుకున్నారు అనుకోండి.
దాన్ని 10 ఇయర్స్కి ఇచ్చి ఆ ఇన్కమ్ మీద లోన్ తెస్తున్నారు ఇప్పుడు, ఓ మై గాడ్. నాట్ ఆన్ ది యాక్చువల్. అలా అనుకుంటే అసలు ఫ్యూచర్ అంతా అంధకారం వెళ్ళిపోయింది. కదండి. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఇప్పుడు రైట్ టైంలో ప్రజలు రైట్ డెసిషన్ తీసుకొని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కానీ తీసేయకపోతే ఐ టెల్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు సఫర్ ఎ లాట్. బ్యాంకులో పడ్డ డబ్బులు చూసుకుంటున్నారు కానీ ప్రజలకు అర్థం కావట్లేదు. ట్రూ సార్. అసలు జరుగుతున్న నష్టం అర్థం కావట్లేదు.